హంపి శాపం 400 ఏళ్ల రహస్యం. విజయనగర సామ్రాజ్యం పతనం. హంపి ఒక శాపగ్రస్త నగరమా? మీరు ఎప్పుడైనా హంపి శిథిలాలను చూసారా? వాటిని చూస్తే ఒక్కసారి వెనక్కి వెళ్లి ఆ నగరం ఎంత గొప్పగా ఉండేదో ఊహించగలరా? కాని ఒక్క రాత్రిలోనే విజయనగర సామ్రాజ్యం తుల్లిపడిపోయింది. ఇది నిజంగా ఒక శాపం వల్లా, లేక చరిత్రలో మరొక దాగి ఉన్న రహస్యమా? ఈరోజు మనం 400 ఏళ్ల పాత మిస్టరీని అన్వేషిద్దాం. విజయనగర సామ్రాజ్యం ఓ మహోన్నత సామ్రాజ్యం. 14వ శతాబ్దంలో హరిహర, బుక్క రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాల్లో ఒకటిగా పేరు పొందింది. విదేశీ ప్రయాణికులు ఈ నగరాన్ని దక్షిణ కాశీ గా వర్ణించారు. ఇక్కడ రోడ్లపై బంగారు, వజ్రాలు అమ్మేవారట. గోపురాలు, భవ్యమైన దేవాలయాలు, ఆనవాళ్లు ఇవన్నీ ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కాని ఈ మహానగరం ఒక్క రాత్రిలో ఎలా శ్మశానంగా మారిపోయింది? ఇది నిజంగా శాపం ప్రభావమా? చరిత్రలో 3 పెద్ద కథలు ఉన్నాయి. కథల ప్రకారం విజయనగర రాజ్యపు యువరాణి విరూపాక్ష దేవుడిని అవహేళన చేసింది. విరూపాక్షుడు కోపంతో ఈ నగరం నాశనమవుతుంది అని శపించాడట. కొద్ది రోజుల్లోనే ఈ శాపం నిజమైందట. ఇంకొక కథ ప్రకారం ఒక తాంత్రికుడు విజయనగర రాజ్యాన్ని శపించాడట. ఈ నగరాన్ని సుల్తానులు తగలబెట్టుతారు అని. 1565లో జరిగిన యుద్ధం తర్వాత ఇది నిజమైందట. కొందరు చరిత్రకారుల మాటల్లో విజయనగర రాజులు గర్వంతో మునిగిపోయారు. వారు తమ పరిపాలనను గమనించలేదు. ఈ గర్వం, అహంకారం ఆ రాజ్యాన్ని నాశనం చేసిందా? కాని హంపి కేవలం శాపం వల్లే కూలిపోయిందా? లేక యుద్ధం వల్లా? చరిత్ర చెబుతున్నది ఏంటంటే 1565లో తాళికోట యుద్ధం జరిగింది. విజయనగరాన్ని బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, బిదర్ సుల్తానులు కలిసి చుట్టుముట్టారు. రాజులు యుద్ధానికి సిద్ధంగా లేకపోయారు. ఈ యుద్ధంలో అల్లా ఉద్దీన్ గోల్కొండ సైన్యం విజయనగరాన్ని దహనం చేసింది. నగరం తగలబడి శిథిలమైంది. హంపి శిథిలాలు ఇంకా శాపం కొనసాగుతుందా? ఈ రోజుకు కూడా హంపిలో కొన్ని రహస్యాలు ఉన్నాయి. అక్కడ రాత్రివేళ స్ట్రేంజ్ సౌండ్స్ వినిపిస్తాయంటారు. కొన్ని ప్రాంతాల్లో భూతాలు ఉన్నాయనే నమ్మకాలు ఉన్నాయి. హంపిలో రాత్రి సమయానికి ఉండటానికి భయపడతారు. నిజంగా ఈ శాపం ఇంకా కొనసాగుతుందా? హంపి పతనానికి అసలు కారణం ఏంటి? దేవుళ్ల శాపం, తాంత్రికుడి శాపం, లేక చరిత్రలో సుల్తానుల కుట్ర? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి మిస్టరీ కథల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. Please subscribe our channel.